ప్రీవియస్ క్లాస్లో లెసన్ నెంబర్ 4 లివింగ్ థింగ్స్కి సంబంధించి లెసన్ చెప్పుకున్నాము, అలాగే హార్వర్డ్స్ కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ క్లాస్లో మనం లెసన్ నెంబర్ 4కి సంబంధించి టెక్స్ట్ బుక్ గ్రామర్స్ చెప్పుకున్నాము. అందులో టెక్స్ట్ బుక్స్ ఉన్న టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. అండ్ అలాగే పేజ్ నెంబర్ 29 ఓపెన్ చేయండి. లెసన్ నెంబర్ 4 మల్టిపుల్ చాయిస్ బ్లాంక్స్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ 1 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా రాద్దాము. ఒకసారి అందరూ లెసన్ నెంబర్ 4 గ్రామర్ పార్ట్ అన్నమాట, లివింగ్ థింగ్స్. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళంతా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మల్టిపుల్ చాయిస్ అవసరం లేదు. బ్లాంక్ అన్స్క్రాంబుల్డ్ వర్డ్స్, ట్రూ ఆర్ ఫాల్స్, వన్ వర్డ్ ఆన్సర్స్ మాత్రం నోట్ చేసుకోవాలి. మా ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ చూడండి అందరూ. ఫస్ట్ వన్ multiple choice. First one, which of these is not required by a plant to make its food? అంటే which of these is not required అంటే ఏది అవసరం లేదు దేనికి, ప్లాంట్ టు మేక్ ఇట్స్ ఫుడ్, ఒక ప్లాంట్ కి తన ఫుడ్ ని తయారు చేసుకోవడానికి దీనిలో ఏది అవసరం లేదు. కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ సన్లైట్. కార్బన్ డైఆక్సైడ్ అనేది కావాలి, వాటర్ అనేది కావాలి, ఎలక్ట్రిసిటీ అనేది అవసరం లేదు కదా ప్లాంట్స్ కి. సో ఆప్షన్ సి ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ అనేది ప్లాంట్స్ కి అవసరం లేదన్నమాట. సెకండ్ వన్, యానిమల్స్ కెనాట్, యానిమల్స్ ఏం చేయలేవు, బ్రీత్ తీసుకోలేవు. యానిమల్స్ తీసుకుంటాయి కదా, లే ఎగ్స్, గుడ్లు కూడా పెడతాయి కదా. సో గ్రో అంటే పెరుగుతాయి కదా యానిమల్స్ కూడా. సో లాస్ట్ వన్ ఏముంది, మేక్ దేర్ ఓన్ ఫుడ్, యానిమల్స్ వాటి ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. మేక్ దేర్ ఓన్ ఫుడ్, ఓన్ ఫుడ్. నెక్స్ట్ థర్డ్ వన్, which of these is made up of a single cell? ఒక సింగిల్ సెల్ అనేది దేంట్లో ఉంటుందని చెప్పుకున్నాం, యాంట్, స్నేక్, అమీబా అండ్ సీడ్. దేంట్లో ఉంటుంది, సింగిల్ సెల్ అనేది అమీబాలో ఉంటుంది. అమీబాలో ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుందమ్మా. నెక్స్ట్, which of these will not reproduce? ఏది రిప్రొడ్యూస్ చేయలేదు. డాగ్, పికాక్, స్టోన్, నీమ్ ట్రీ. డాగ్ అనేది రిప్రొడ్యూస్ చేస్తుంది కదా, డాగ్ అనేది కుక్క పిల్లల్ని పెడుతుంది కదా. పికాక్ కూడా అంతే. స్టోన్, రాయి, ఇంకో రాయిని పెడుతుందా, పెట్టదు. సో ఆప్షన్ సి స్టోన్. ఓకే, మల్టిపుల్ చాయిస్ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్ నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు అవసరం లేదు, జస్ట్ వినండి. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ వన్, అన్స్క్రాంబుల్ ద లెటర్స్. అంటే మనకి అన్స్క్రాంబుల్డ్ గా ఇచ్చాడు, మనం దాన్ని కరెక్ట్ ఆర్డర్ లో రాయాలన్నమాట. సో సిడబ్ల్యూఎస్ లేని వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు సిడబ్ల్యూఎస్ ఓపెన్ చేయండి, నోట్ చేసుకోండి. బి రోమన్ లో ఫస్ట్ వన్, అన్స్క్రాంబుల్ లెటర్స్. లివింగ్ థింగ్స్ నీడ్, లివింగ్ థింగ్స్ నీడ్ డాష్. పక్కన బ్రాకెట్ లో మనకి ఆన్సర్ అనేది ఇక్కడ ఏదైతే ఆన్సర్ రాయాలో అది అటు ఇటుగా ఇచ్చాడంటే అన్స్క్రాంబుల్ గా ఇచ్చాడు అన్నమాట. సో ఇక్కడ RIA అని అన్స్క్రాంబుల్ గా ఇచ్చాడు, దీన్ని కరెక్ట్ వర్డ్ చేసి మనం ఈ బ్లాంక్ లో రాయాలి. ఓకేనా, డాష్ కామా డాష్ AWERT అండ్ డాష్ ODOF. సో ఈ బ్రాకెట్ లో ఉన్నదాన్ని మనం కరెక్ట్ వర్డ్ చేసి ఈ బ్లాంక్ లో రాయాలన్నమాట. సెకండ్ వన్, ప్లాంట్స్ హ్యావ్ డాష్. సో బ్రాకెట్ లో ఇచ్చాడు HLORCO PYLH. In their leaves, it helps them to make
food using dash బ్రాకెట్ లో ఇచ్చాడు NUSIGTHL dash comma dash BNAROC XIODEDL from the air and water, from the air and water, this is called dash. Dash bracket ఎంచనన్నా THE OTOSY PHNISS. సో దీన్ని కరెక్ట్ వర్డ్ చేసి మనం అక్కడ బ్లాంక్ లో రాయాలి. లాస్ట్ వన్ థర్డ్ వన్ animals dash సో బ్రాకెట్ లో PRREO DUDCE by giving birth to babies, by giving babies or by laying eggs. Laying eggs. టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఇక్కడ ఆన్సర్ నేను రాస్తాను, అది రాయింది. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు మాత్రం CWలో నోట్ చేసుకోండి.
true or false. Second one, all animals depend on plants. For their food. Some living things are made up of only one cell. మనం ఓన్లీ వన్ సెల్ ఉండేది చెప్పుకున్నాం కదా. All plants and animals can grow old and die. ప్రతి యానిమల్ గ్రో అవుతుంది, ఓల్డ్ అవుతుంది, చనిపోతుంది కదా. Only animals can respond to changes in the environment. Changes టెక్స్ట్ బుక్స్ ఉన్నవాడు పక్కన ట్రూ ఆర్ ఫాల్స్ అని పెట్టుకో. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు CW నోట్ చేసుకోండి. True or false? First one, all plants can make their own food. Plants అన్ని వాటి పుట్టి అవే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఏమన్నా ప్రిపేర్ చేస్తారా? No, it's true. All plants can make their own food. Next, second one, all animals depend on plants for their food. కదా, animals ఎక్కువ plants నే కదా తినేది. So it's true. Next, third one, some living things are made up of only one cell. Some living things అన్నాడు. సో అమీబా లో ఒకటే లివింగ్ సెల్ ఉంటుంది కదా. సో ఇట్స్ ట్రూ. అమీబా లివింగ్ థింగ్. అమీబా అనేది ఓన్లీ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్ తోనే ఉంటుంది. సో ఇట్స్ ట్రూ. ఫోర్త్ వన్, ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ గ్రో ఓల్డ్ అండ్ డై. అన్ని ప్లాంట్స్ అన్ని యానిమల్స్ గ్రో అంటే పెరుగుతాయి, ఓల్డ్ అయిపోతాయి, చనిపోతాయి కదా. సో ఇట్స్ ప్రాసెస్ కదా. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ కెన్ గ్రో
మన టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు CWలో మొత్తం నోట్ చేసుకోండి. ఫస్ట్ వన్, a non-living thing that can move on its own. On its own. So this is answer ఇక్కడ రాయండి. Second one, a living organism that grows on dead plants and animals. So answer into person right. Third one, a living thing that is made up of only one cell. A plant that responds when touched. When touched. And it touch on one respond to a plant. So answer is what? CW note చేసుకోవాలి, తర్వాత నోట్ చేసుకోవాలి. So first one answer chudana, a non-living thing that can move on its own. ఏ ఒక non-living things అంట. non-living things ఏవైతే వాటంతటా అవే మూవ్ అవ్వగలవు. సో మనం వాటర్ అండ్ ఎయిర్ రాసుకోవచ్చు. ఎయిర్ అండ్ వాటర్ non-living things, వీటిని మనం కదిలించాల్సిన అవసరం లేదు, అవే వాటంతటా అవే కదులుతాయి. సో a living thing organism, a living organism that grows on dead plants and animals. అంటే చనిపోయిన మొక్కలు, చనిపోయిన యానిమల్స్ మీద వచ్చే లివింగ్ ఆర్గానిజం ఏంటది? మష్రూమ్. మష్రూమ్. నెక్స్ట్, a living thing that is made up of only single cell. ఓన్లీ సింగిల్ సెల్ ఏమో చెప్పుకున్నాము? అమీబా.
మన మల్టిపుల్ చాయిస్ ట్రూ ఆర్ ఫాల్స్ బ్లాంక్స్ అన్స్టాండర్డ్ వర్డ్స్ అన్ని టెక్స్ట్ బుక్ గ్రామర్ వన్ టైం హోంవర్క్ వర్క్ చేసుకోండి. నోట్ చేసుకున్నది కదా లెసన్ నెంబర్ 4 లివింగ్ థింగ్స్ లో ఈరోజు మనం మల్టిపుల్ చాయిస్ అన్స్టాండర్డ్ వర్డ్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పుకున్నాము. ఆ 4 వన్ టైం రాయండి, గ్రూప్ లో షేర్ చేయండి. ఓకేనా? అందరూ టెక్స్ట్ బుక్ కానీ గ్రామర్ సంబంధించి కానీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. మస్ట్ స్టే సేఫ్.